ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనసు కోతి వంటిది అంటారు. అంటే కోతి చంచలమైంది కదా, ఎక్కడ స్థిరంగా ఉండదు, దాని ఇష్టానుసారం అది పరుగులు పెడతానే ఉంటుంది. మనసు కూడా అంతే. దీనికి రిలవెంట్గా ఏమైనా స్టోరీస్ ఉన్నాయా? బోల్డ్ అని ఉన్నాయి. అసలు ఈ పదం ఎందుకు వచ్చింది అంటారు రమగారు? ఎందుకంటే కోతిలాగానే మనసుకి కుదురుండదు జయ. మనం చూడు, కళ్ళు మూసుకుని ధ్యానం చేద్దాం అనుకుంటాం, చాలా మంది చేస్తారు కదా. ధ్యానంలో బుద్ధి నిలవడానికి సంవత్సరాలు పడుతుంది తెలుసా. ఒక రోజు 2 రోజులు కాదు, 2-3 రోజులకి మనం కొంచెం పర్వాలేదుగా సెటిల్ అవుతాం. మొదటి రోజు కళ్ళ ముందు ఏమిటో తెరలుగా ఇదైపోతున్నట్టు, 1 నిమిషం కళ్ళు మూసుకుంటే 2 గంటలు కళ్ళు మూసుకుని ఫీలింగ్ వస్తుంటుంది. అక్కడి నుంచి ప్రతిదీ అప్పుడే గుర్తొస్తుంది. అప్పుడే మన దృష్టి, బుద్ధి, ఆలోచనలు వేరే వేరే విషయాల మీదకి వెళ్తాయి. మనం భూమధ్యంలో దృష్టి పెట్టాలంటే కళ్ళు తిరిగిపోతున్నట్టు, తల తిరిగిపోతున్నట్టు, బీపీ వచ్చి పడిపోతున్నట్టు అలా అనిపిస్తుంది. ఆ మనసుని కదలకుండా నిశ్శబ్దంగా నిశ్చలంగా ఉంచడం బహు కష్ట సాధ్యం. కోతిలాగానే దానికి ఏం పని లేకపోయినా అది అటు ఇటు కదులుతుంది. చెయ్యో కాలో ముక్కొమ్ముతో ఏదో ఒకటి ఆడిస్తూ ఉంటుంది. చక్క కరెక్ట్ అయిన పొలిక. నువ్వు ఎంత కంట్రోల్ చేసినా, ఇప్పుడు నువ్వు మామూలుగా ఇలాగే చూస్తాం, నేరుగా చూస్తాం కానీ మన కళ్ళు ఎదుటి వస్తువు మీద ఉండవు. బుర్ర ఎక్కడెక్కడెక్కడెక్కడికో పరిగెడుతుంది. మనసు ఎక్కడికో పోయిందనుకో, కళ్ళు ఎదుటి వస్తువుని చూడను కూడా చూడవు. అవును, పరిపరి విధాలు పోతూ ఉంటుంది మనసు. దానికి ఒక్క క్షణం కూడా కామ్గా ప్రశాంతంగా బుద్ధి ఉండదు. కోతిలాగానే మంచి పోలిక. ఈ మనసుని కంట్రోల్ చేసుకున్న వాళ్ళని మనం అసలు చూడలేం. వాళ్ళు మామూలు మనుషుల మధ్యలో ఉండరు. అది చాలా కష్టసాధ్యమైన సంగతి. కథ ఒకటి బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా చెప్దాం. పూర్వకాలంలోనంటే ఒక గురువు గారు ఉండేవారు. ఆయన దగ్గర ఒక 5-6 శిష్యులు ఉండేవాళ్ళు. ఏదో చదువుకునేవాళ్ళు, గురువుగారు ఏదో చెప్తూ ఉండేవాడు. అయితే ఈయన ఏం చేసేట, రోజు చిన్న గురువింద గింజ ఎంత ఉంటుంది, నాకంత చిన్నది, అంత బంగారాన్ని ఒక శిష్యుడి చేతిలో పెట్టేవాడు. అబ్బాయి, ఇది అమ్మి డబ్బులు పట్టుకురారా అని. వీడెళ్ళి డబ్బులు పట్టుకొచ్చేవాడు. పట్టుకొస్తే ఇక్కడ ఖర్చులకి ఈ 10 మంది, 5-4 శిష్యులు, వాళ్ళ ఈయన కుటుంబము, ఆయన తాలూకు ఇంకా పశుపక్షాదులు ఉండే, వీళ్ళందరికీ ఆహార పదార్థాలు సరిపోయేది. రోజు కాదు కానీ తరచుగా ఇచ్చేవాడు. అయితే మిగిలిన శిష్యుల్లో పెద్దగా ఈ గురువింద గింజ బంగారం మీద ఉండేది కాదు, గురువుగారు వీడికే ఇస్తున్నాడని ఉండేది కాదు, ఆ వచ్చిన డబ్బుతో తాము తింటున్నావని ఉండేది కదా. వాళ్ళ చదువేదో, వాళ్ళ లోకమేదో. విద్యార్థుల లక్షణం. మిగిలిన వ్యవహారాలు వాళ్ళకి పట్టవు. ఒక్కోడు ఉంటాడు, ఏమిటి ఈ ప్రిన్సిపల్ లెక్చరర్ ఏం మాట్లాడుకున్నారు, లెక్చరర్కి వాళ్ళ గంట ముందు రావాల్సిన వాడు గంట లేట్గా ఎందుకు వచ్చాడు, రోజు లేట్గా వస్తున్న లెక్చరర్ని ప్రిన్సిపల్ ఏమీ ఎందుకు అనట్లేదు. ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. విద్యార్థి లక్షణాలు ఏమి ఉండవు. విద్యార్థి లక్షణం కాదు అది. మన చదువు మనం చదువుకోవటం, మనకి పాఠం వచ్చిందా రాలేదా, మనకి చెప్తున్నారా లేదా. పాఠం చెప్పకపోతే అడుగుతారు కానీ మిగిలిన అడగరు. మొత్తం విద్యార్థి లక్షణం అదే. ఇవి ఒక్కొక్కడికి చెప్తున్నాక వీళ్ళకి అక్కర్లేని విషయం ఉండదు. అలాగే ఈ శిష్యుడికి మొదట గురువింద గింజంత బంగారానికి ఎక్కడ రేట్ వస్తుందో కొన్నాళ్ళు పరిశ్రమ చేశాడు దాని మీద. అదయింది. అక్కడి నుంచి గురువిందంత ఈ గింజ బంగారము ఒరిజినల్లా కాదా అని టెస్ట్ చేయించాడు 4-5 కంసాల దగ్గర. ఆ ప్రోగ్రాం కూడా అయింది. ఇక తర్వాత ప్రోగ్రాంకి ఏం చేశాడు, ఈ బంగారం ఎక్కడి నుంచి తీస్తున్నారు గురువు గారు. ఈయన ఓ చెట్టు కింద కూర్చొని జపం చేసుకుంటాడు. లేచి వచ్చి ఆ గురువింద గింజ పెడతాడు. అంటే జపం చేసిన బ్రిటిష్ ఏమైనా సంపాదిస్తున్నాడా ఈయన, ఎక్కడి నుంచైనా తవ్వుతున్నాడా, ఏ చెట్టు త్వరలోంచి తీస్తున్నాడా, రోజు అబ్జర్వ్ చేసేవాడు. చేయగా కొన్నాళ్ళకి అడిగేశాడు అనమాట గురువుగారు. బంగారం ఎక్కడదండి అంటే ఈయన కతుక్కుమన్నాడు. ఆయనకి ఒక పాతు దొరికింది. దాంట్లో నుంచి దాన్ని తీసుకుంటున్నాడు. పాత అంటే ఎక్కడో మన పాత పెట్టిన బంగారం అనమాట, ఎక్కడదో ఒక పాత కాలం అన్నట్టుది. దాంట్లో నుంచి ఒక చిన్న ముక్కలు చేసి వాటిని కరగబెట్టి చిన్నగా చేసి పెట్టుకున్నాడు. ఆ ముక్క తీసుకొచ్చి ఇస్తాడు. ఇప్పుడు అది చెప్తే వీడికి ఇంకేముంది, నాకు బంగారం చేయటం వచ్చురా అబ్బి, తయారు చేయటం వచ్చు. గురువు ఆజ్ఞ ప్రకారం ఆయన ఇన్ని రోజులకు ఒకసారి గురువింద గింజంత చేయమన్నాడు. అది చేస్తున్నాడు. శిష్యులకి విద్యార్థులకి భోజనం పెట్టమన్నాడు. అది చేస్తున్నామన్నాడు. అక్కడి నుంచి కుర్రాడు వెంటనే అప్పటి నుంచి గురువు గారికి కుడి చెయ్యి ఎడం చెయ్యి అన్ని వాడే అయిపోయాడు. ఆ బంగారం తయారు చేసే మార్గం ఏంటో తెలుసుకోవాలి. ఇక రోజు గురువు గారు చెప్పని పని చేత్తో చెప్పిన, కాలుతో చెప్పిన పని చేత్తో చేసేసేవాడు అనమాట. బహుశ్రద్ధగా ఆయన చెప్పింది విని ఆయన వెనకాలే తిరిగేవాడు. చాన్నాళ్ళు అయ్యాక కొంతమంది విద్యార్థులు వెళ్ళిపోయారు, కొత్త విద్యార్థులు ఎవరూ చేరారు. ఈ కుర్రాడు అడిగాడు, ఈ కుర్రాడు కూడా చదువు అయిపోయాడు, వెళ్ళిపోతానన్నాడు.
గురువు అనేసరికి ఆయన అన్నాడు, నాయన నువ్వు ఎంతో మంచివాడివిరా, చక్కగా సేవించావు నన్ను, మిగిలిన పిల్లలంతా వాళ్ళ చదువేదో వాళ్ళ లోకమేదో, నువ్వు మాత్రం చాలా బాగా సేవించావు. నీకేమన్నా కావాలంటే చెప్పు, ఏదైనా నువ్వు చదువుకోదలుచుకున్నావు, ఏదైనా నువ్వు నేర్చుకుంటావా, నీ ఏమంటారు జీవితానికి ఉపయోగపడేది ఏదైనా అడిగితే చెప్తానన్నాడు. గురుగారు నాకు అవి ఇవి వద్దండి, ఆ బంగారం చేసే మార్గం ఏమిటో చెప్పండి అన్నాడు. అనేసరికి నా గురువుగారు, అమ్మ దొరికాను రా వీడికి అని అనుకుని బాగా ఆలోచించాడు. ఈ లోపల వీడి కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడు. బంగారం కనుక ఇస్తే, తయారు చేసే విద్య వస్తే నేను ఇల్లు కట్టచ్చు, వాకిళ్ళు కట్టచ్చు, మేడలు కట్టచ్చు, ఒక వాడంతా బంగారంతో చేసుకోవచ్చు. తర్వాత చిన్న పొన్న ముక్కలు అమ్ముకుంటూ హాయిగా గడపచ్చు. నేనే రాజునైపోవచ్చు, నేను అదైపోవచ్చు, నేను ఇదైపోవచ్చు. బాగా ఊహల్లో తేలిపోతున్నాడు అనమాట. గురువుగారు అది ఇంద్ర భాగ్యం, చెప్తాను నేను నీకు చెప్తానన్నాడు. అని బాగా రసం వచ్చే పసరు వచ్చే ఆకులు ఏమున్నాయిరా మన చుట్టుపక్కల అన్నాడు. కుర్రాడు బాగా ఆలోచించి చిక్కుడాకండి అన్నాడు. చిక్కుడాకులు బాగా ఆకు నలిపితే సులువుగా నలిగిపోతుంది, మెత్తట పసరు వస్తుంది, ఆకు పసరు బాగా వస్తుంది. అయితే సరేరా నేను నీకు ఒక మంత్రం చెప్తానని చెవిలో ఒక మంత్రం చెప్పాడు. నువ్వేం చేయాలంటే రాత్రిపూట ఈ మంత్రం బాగా జపించు 108 సార్లు. చిక్కుడాకుల రసాన్ని ఏ రాయి మీద పోసినా నీకు వెంటనే ఈ మంత్రం వల్ల బంగారం అయిపోతుంది. గుండ్రాయి కావాలి మనకల్లా, కాబట్టి మట్టి గిట్టి రాళ్ళు బంగారం అవ్వదు, కేవలం గుండ్రాళ్లే అవుతాయి. కొండరాళ్ళు అవి ఉంటాయి కదా, వాటిని సంపాదించుకోకాల్సిందే. ఆ కొండరాయి ఓ చోట పెట్టి ఈ మంత్రాన్ని 108 సార్లు పునశ్చరణ చేసి చిక్కుడు రసం కనుక దాని మీద పోసి ఆ మంత్రాన్ని చదువుతుండగా కనుక పోసావా బంగారం అయిపోతుంది. దీనికి ఒకే ఒక్క నియమం ఉందిరా, ఈ పని చేసేటప్పుడు నువ్వు కోతిని గుర్తు చేసుకోకూడదు, కోతి మాట తాగకూడదు. కోతిని తలిచావా బంగారం అవ్వదు, కోతిని తలుచుకోకుండా ఉండాలి. అదెంత భాగ్యం అసలు! కోతి ఎందుకు మనకి, కోతి ఎక్కర్లేదు. సరే ఈయన రెడీ అయిపోయాడు. అలాగే గురుగారు అని ఆ గురుగారికి దండం పెట్టాడు. గురువమ్మ గారికి వెళ్ళొస్తానన్నాడు. సరే తన చిన్న జూనియర్లు వాళ్ళు వీళ్ళందరికీ బాయ్ బాయ్ చెప్పేశాడు. బంగారం చేసేసుకోబోతున్నానని ఆనందంతో కాలు తేలిపోతుండగా ఆనందంతో ఇంటి దారి పెట్టాడు. వెళ్ళే దారిలో దొరికిన గుండ్రాళ్ళన్నీ చచ్చి చెడి మూసిపోయాడు. ఇంటికి గుండ్రాయే కావాలన్నారు కదా, అన్నీ మూసుకెళ్ళాడు. సరే ఏం చేశాడు, ఇప్పుడు ముందు చిక్కుడు పాత సంపాదించాలి. ఏం చేశాడు, వెళ్ళే దారిలోనే ఏదో మార్కెట్ కనపడితే చిక్కుడు గింజలు దొరుకుతాయేమో చూసుకుని, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న చిక్కుడు పాత అనుకో ముదర ఆకులు ఉంటాయి, బాగా రసం వస్తుందో రాదు. ఫ్రెష్గా మనం ఒక చెట్టు పెంచుకుంటే ఫ్రెష్ ఆకులకి రసం బాగా వస్తుంది. ఎంత చిక్కుడు రసం పోస్తే, ఆకు రసం పోస్తే అంత బంగారం. అందుకని చిక్కుడు గింజలు పట్టుకెళ్ళాడు. ఇంటికి వెళ్ళి అమ్మ నాన్న అందరినీ పలకరించాడు, అది ఇది చెప్పుకున్నాడు. చిక్కుడు గింజలు పాతాడు. బోలెడు చిక్కుడు పాదులు వచ్చినాయి, అన్నీ గుబురుగా పాకిచ్చాడు. ముళ్ళ కంచెలు అవి పెట్టి చిక్కుడు పాదులకి వాటికి ఏం చేస్తారు, చిక్కుడు పాదు పెట్టాక అది సెలేస్తుంది, తీగేయంగానే ఓ చెట్టు కొమ్మ ఒకటి పెద్దది, ముళ్ళ కొమ్మ అయినా పర్వాలేదు, కొట్టి దాని పక్కనే పాతేమనుకో ఈ కొమ్మకి చుట్టుతా పాకేస్తుంది. అట్లా కంచెల మీదకి పాకిస్తే ఎంచక్క చిక్కుడుకాయలు కాస్తాయి, అంతకంటే ఎంచక్క ఆకులు ఉంటాయి. సరే చిక్కుడు పాదులు బాగా దృఢంగా పెరగంగానే ఒక రాత్రి ముహూర్తం పెట్టుకున్నాడు. తన నక్షత్రానికి సూట్ అయ్యేది మనకి ఉన్నాయి కదా సంపద కలిగించేవి, అవి మంచి నక్షత్రం తారాబలం గ్రహబలాలు అన్ని చూసుకుని మనకి సంపత్తార అయ్యే తారని వెతుక్కున్నాడు. ఆ రోజు పొద్దున్నుంచి సాయంత్రం రాత్రి 108 సార్లు జపం చేసే ముందు పొద్దున్నుంచి పునశ్చరణ చేయాలని గురుగారు ఆజ్ఞ ఇచ్చిన మొత్తం ఆ శ్లోకాలన్నింటినీ బాగా జపం చేశాడు. రాత్రి ఎవరూ లేకుండా చీకట్లో కూర్చున్నాడు. చిక్కుడాకులు నూరాడు, కల్వంలో రసం రెడీగా పెట్టుకున్నాడు. ఈ గుండ్రాయి పెట్టాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, కోతిని గుర్తు తెచ్చుకోకూడదు అని గుర్తొచ్చింది. కోతిని నేను ఎందుకు గుర్తు చేసుకుంటాను, కోతి నా మనసులో కూడా రాదు అని అనుకుని రసం పిండాడు. రాలా, బంగారం అవ్వలేదు. అదేంటి, నేను కోతిని గుర్తు చేసుకోలేదు కదా, అయినా కూడా బంగారం అవ్వలేదేంటి అనుకున్నాడు. మళ్ళీ పిండాడు. కోతి కాదేమో ఇంకొకటి ఏదో అయ్యి ఉంటుంది అనుకున్నాడు. మళ్ళీ పిండాడు. వీడు వద్దన్నా కోతి మనసులోకి వస్తూనే ఉంటుంది, తెలుస్తూనే ఉన్నాడు కదా. కోతి ఏం గుర్తు చేసుకోకూడదు, కోతిని. నేనెందుకు గుర్తు చేసుకుంటాను, కోతినేనా కాదా, ఎన్నైనాయి రాలేదు. అయ్యో నేను ఏదో పొరపాటు చేశాను, మళ్ళీ చేద్దాం అనుకున్నాడు. ఈసారి పొద్దు నుంచి జపం చేయలే. తారాబలం సంపత్ తార కాకుండా ఇంకో తార చూసుకున్నాడు, సాధారణ తార చూసుకుని పెట్టుకున్నాడు. ఈ రోజు రాత్రి కూడా ఇక 5 పెట్టుకోపోతుంటే చెట్టు మీద కోతున్నట్టుగా ఫీలింగ్ వచ్చింది. ఎన్ని రోజులు ప్రయత్నం చేసినా ఆ కోతి పదం రాకుండా అతను ఆ పని చేయలేకపోయాడు. గురువుగారి ఉద్దేశం ఏమిటి, వీడికి ఆ బంగారం పని చెప్పాలి, చెప్పకూడదు,
ఎప్పటికీ వాడు బంగారం చేయలేడు. ఎందుకంటే మనం ఏదైనా చెయ్యకూడదు అని అంటే దాని మీదకే మనసు వెళ్తుంది. మన మనసు కోతి లాంటిది. ఎస్, అందుకని ఈ కోతి పదాన్ని అందించాడు అనమాట. నేను కోతిని గుర్తు చేసుకోలేదు, అయినా ఇది ఎందుకు రాలేదు అనుకోగానే తనేసింది. ఇప్పుడు నిజంగా ఆ మంత్రం పనిచేస్తుందో లేదో, ఈ చిక్కుడుకాయ రసం, చిక్కుడాకు రసం పనిచేస్తుందో లేదో వాడికి తెలియదు శిష్యుడికి. అవును, నేను కోతిని గుర్తు చేసుకుంటున్నాను కాబట్టి ఈ పని అవ్వట్లేదు. పాపం గురువుగారు మహానుభావులు మంత్రం ఇచ్చారు, అయినా అవ్వట్లేదు. వద్దు అన్న పనిని పదే పదే చేస్తుంది మనసు. మనం ఏది చెయ్యకూడదో దానికి ప్రేరేపిస్తూ ఉంటుంది. చెయ్యకూడని పనికి అది అట్రాక్టివ్గా, ఆకర్షణీయంగా కనపడుతుంది. కోతి బుద్ధి, దానికి అక్కర్లేనిది ఏముండదు, అన్నీ కావాలి దానికి. మనసు కూడా అంతే. దాన్ని నిగ్రహించుకోవటం, దాన్ని లైన్లో పెట్టుకోవటం, దాంతో చెప్పిన మాట వినిపించడం బహు కష్ట సాధ్యం. ఎస్, సామాన్యుల వల్ల కాదు. చాలా ధీరోదాత్తత కావాలి దానికి. కష్టపడి ట్రై చేసి సాధించాలి. మనకు బాగా వయసు వచ్చేదాకా రాదు. కొంతమందికి వయసు వచ్చినా రాదు. దానికి ఏం చేయలేం కదా. పిల్లలకి చెప్పేటప్పుడు ఏంటంటే కొంత కంట్రోల్ ఉంచుకోవాలి, సంయమనం ఉంచుకోవాలి అని చెప్పేటప్పుడు ఈ కథని చెప్పచ్చు. చాలా బాగుంది రమ్మగారు. నిజంగానే మనసు కోతి వంటిది. కరెక్ట్ గా వచ్చింది చూడు. యాప్ట్ అయితే ఉంది. రైట్ అండి, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.